మొక్కలకు నీళ్ళేద్దామని బ్యాక్ యార్డ్లోకి వెళ్తే ఈ ఉల్లికాళ్ళు కనిపించాయి. ఉల్లికాళ్ళు అంటే ఏంటో అనుకుంటున్నారు కదా, గ్రీన్ ఆనియన్స్ అండి. స్ప్రింగ్ ఆనియన్స్, గ్రీన్ ఆనియన్స్ అంటారు కదా, అది. అప్పుడు ఇంట్లో కొంచెం పెసరపిండి, కొంచెం బియ్యం పిండి, కొంచెం రాగి పిండి ఉంటే అన్నీ ఈక్వల్ అమౌంట్స్లో తీసుకొని దాంట్లో ఈ ఉల్లికాళ్ళని బాగా వేసి మిక్స్ చేసేయడమే. రేషియోలు క్వాంటిటీలు అడగకండి, నా చేతికి ఎంత వస్తే అంత వేసాను. నాకైతే ఈ ఉల్లికాడలు ఎంత ఎక్కువ ఉంటే ఈ రొట్టెలు అంత బాగా నచ్చుతాయి అన్నమాట. సో మీరు కూడా ఉల్లికాడలు ఒక 3-4 కట్టలు వేసుకోండి. అలా దీనికి తగినంత ఉప్పు వేయండి. తగినంత అంటే అంత ఇంత కాదండి, మీకు ఎంత నచ్చితే అంత ఉప్పు వేసుకోండి. కలిపేశాక ఓ మిక్సీ జార్లో కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, చిన్న అల్లం అండ్ ఉప్పు ఇవన్నీ కలిపి బాగా నున్నగా మిక్సీ చేసేసి ఆ ముద్దని ఈ మిక్సీలో కలపాలన్నమాట. సారీ మిక్సీలో తీసి ఈ పిండి ఉల్లికాడల మిక్సీలో కలపాలి. మా ఇంట్లో పెద్దోళ్ళు ఫుడ్ అయితే ఏమీ వేస్ట్ చేయొద్దన్నారండి. అందుకే మిక్సీని ఊడ్చి లాస్ట్ వరకు ఉన్నదంతా దింపి దీంట్లో వేసేస్తున్నా. పచ్చిమిరపకాయలు వేస్తే గ్రీన్గా రావాలి కదా, రెడ్గా ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారు కదా. ఇంట్లో పచ్చిమిరపకాయలు అయిపోయాయండి, అందుకని ఇంకొంచెం కారం కూడా వేస్తాను దాంట్లో. ఈ పేస్ట్ మరీ దోసల పిండిలా జారుగా కాకుండా, అలాగని ఇడ్లీ పిండిలా గట్టిగా కాకుండా, కొంచెం అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్నట్టు చూసుకోండి. సో ఫైనల్గా పిండి అయితే ఇలా రెడీ అయింది. ఇప్పుడు మీ చేత్తో ఒక గుప్పెడు అంటారు కదా, అంత పిండి తీసుకొని పెనం మీద లైట్గా ఆయిల్ రాసి మీ చేత్తోనే వేడి పెనం మీద ఇలా మెల్లిగా పరచాలన్నమాట. చెయ్యి కాలుతుందేమో అని ఆలోచిస్తున్నారు కదా. నా చిన్నప్పుడు నేను కూడా ఇలా మా అమ్మ కాలుస్తుంటే చెయ్యి కాలిపోతుందేమో అనుకున్నా. అప్పుడు పక్కన మా అమ్మ ఒక గిన్నెతో నీళ్లు పెట్టుకొని ఆ తడి చేత్తో ఇలా చేసేదన్నమాట. ఆ టెక్నిక్ అప్పుడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు కొంచెం పెద్ద అయిన తర్వాత అర్థమైంది. ఇలా తడి చేసి ఓన్లీ ఆ పిండి మీద చేయి పెడితే చేయి కాదు. అలాగని అటు కొంచెం ఇటు కొంచెం చేయి కదిపి పెనం మీద పెట్టామనుకోండి, నాకే కాదు ఎవరికైనా చేయి కాలుతుంది. సో జాగ్రత్తగా చెయ్య అటు ఇటుకి వెళ్ళకుండా ఓన్లీ మనం కాలుస్తున్న రొట్టె మీదే చేయి పెట్టి కాల్చండి. చిన్న ఘాట్లు పెట్టుకున్నాం అనుకోండి, మనకి బాగా కాలుతుంది అన్నమాట. దాన్ని అటు ఇటు మెల్లిగా దగ్గరుండి చూసుకొని ఫ్లిప్ చేయండి. నాలా కొంచెం మార్చకండి. ఇది పర్ఫెక్ట్ కలర్ అన్నమాట. సో ముందు వచ్చింది కొంచెం మాడింది, అది ఎవరికొకరికి సమర్పిద్దాము. ఇంతకీ దీన్ని ఏమంటారో చెప్పలేదు కదా, చేతి రొట్టెలు అంటారనమాట. దీన్ని అలా వేడిది పెనం దగ్గరే కూర్చొని తింటే ఆహా, ఆ టేస్టే వేరండి. దీన్ని 2 రకాలుగా తింటారు. కొంతమంది పెరుగుతో ముంచుకొని తింటారు, కొంతమంది వేడి నెయ్యిని అలా రొట్టె మీద వేసుకొని తింటారనమాట. నా దగ్గర ఇప్పుడు ఫ్రెష్ నెయ్యి లేదు, అందుకని పెరుగు నంచుకొని తింటున్నాను. ఎలా ఉందో మీరు టేస్ట్ చేసి చెప్పండి.